మీ పిల్లల పళ్ళు వంకరగా వస్తున్నాయా? వెంటనే బ్రేసెస్ ఎప్పుడు పెట్టాలి అని ప్లాన్ చేసుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. మొన్న నా క్లినిక్కి ఒక 18-year-old అబ్బాయి వచ్చాడు. 2 years బ్రేసెస్ పెట్టించుకున్నాడు. చాలా ఖర్చు అయింది. కానీ ఆ బ్రేసెస్ తీసిన 6 నెలలకే పళ్ళు మళ్ళీ వంకరైపోయింది. ఆయన చాలా ఫ్రస్ట్రేటెడ్గా నా దగ్గరికి వచ్చి ఇలా ఎందుకు అయి ఉంటుంది అని అడిగాడు. నిజం చెప్పాలంటే బ్రేసెస్ కేవలం అలైన్మెంట్ ఫిక్స్ చేస్తాయి, కానీ అసలు ప్రాబ్లం మీ పిల్లాడి జా గ్రోత్లో, టంగ్ హ్యాబిట్స్లో ఉంది. ఇవాళ నేను నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో బ్రేసెస్ ఎందుకు ఫెయిల్ అవుతాయో అండ్ మీ పిల్లాడి ఫేస్ షేప్ని సర్జరీ లేకుండా ఎలా సేవ్ చేయొచ్చో చెప్తాను. ఇది స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు, ఇప్పుడు పళ్ళు వంకరగా ఉంటే ఏమైంది, 13 years వచ్చాక క్లిప్స్ పెట్టించుకుందాం అని లైట్గా తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, బ్రేసెస్ కేవలం అలైన్మెంట్ని ఫిక్స్ చేస్తాయి, కానీ వంకర పళ్ళకి రూట్ కాజ్ని సాల్వ్ చేయదు. మీరు కేవలం వంకరగా ఉన్న పళ్ళని ఫోర్స్గా అలైన్ చేసుకుంటారు, కానీ ఆ పళ్ళు ఎందుకు వంకర అయ్యాయి, జాలో స్పేస్ ఎందుకు లేదు, ఇది సాల్వ్ చేయకపోతే బ్రేసెస్ తీసాక పళ్ళు మళ్ళీ వంకర అయిపోతాయి. దీన్ని మనం రిలాప్స్ అంటాము. 2 years ట్రీట్మెంట్, లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత లాస్ట్కి రిజల్ట్ 0. బ్రేసెస్ పెట్టించుకుంటే పని అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, బ్రేసెస్ అలైన్మెంట్ ఫిక్స్ చేస్తాయి, కానీ రూట్ కాజ్ ని కాదు. ఫేస్ మసిల్స్ స్ట్రెయిన్ చేయకుండా బ్రేసెస్ పెడితే ట్రీట్మెంట్ చేశాక మళ్ళీ పళ్ళు వంకర తింకర అయిపోతాయి. డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఫిక్స్ ద మసిల్ హ్యాబిట్స్ టు ప్రివెంట్ రిలాప్స్. సింపుల్ గా చెప్పాలంటే పళ్ళు తిన్నగా రావాలి అంటే జాలో ఇనఫ్ స్పేస్ ఉండాలి. ఇమాజిన్ చేయండి, ఒక చిన్న బెంచ్ పైన 3 కూర్చోవాల్సిన చోటు 5 కూర్చుంటే ఏమవుతుంది? క్రౌడ్ అయిపోతారు, ఒకరి మీద ఒకరు ఎక్కుతారు. పిల్లల జా కూడా అంతే అండి. ఈ స్పేస్ తగ్గిపోవడానికి 5 మెయిన్ రీజన్స్. ఫస్ట్, మౌత్ బ్రీదింగ్, నోటితో శ్వాస తీసుకోవడం. సెకండ్, పువర్ టంగ్ పాస్చర్, నాలుక ఎప్పుడు కింద పడిపోవడం. థర్డ్, సాఫ్ట్ ఫుడ్ హ్యాబిట్స్, జాకి కావాల్సిన ఎక్సర్సైజ్ లేకపోవడం. ఫోర్త్, మసిల్ ఇంబ్యాలెన్స్, టంగ్ ఇంకా లిప్ మసిల్స్ బ్యాలెన్స్ లో లేకపోవడం. అండ్ ఫిఫ్త్, ఎర్లీ చైల్డ్హుడ్ క్యావిటీస్, పాల పళ్ళల్లో క్యావిటీస్ ఉండి ఆ పళ్ళు టైంకి ముందే ఊడడం. చిన్న జాలో 32 పళ్ళు తిన్నగా ఎలా వస్తాయి? స్పేస్ లేకపోతే పళ్ళు క్రౌడీ అయిపోతాయి, వంకరగా వస్తాయి. బ్రేసెస్ కంటే ముందు జా ఎక్స్పాన్షన్ గురించి ఆలోచించండి. మసిల్ బ్యాలెన్స్ లో ఉంటే జాస్ ఆటోమేటిక్ గా గ్రో అవుతాయి. స్పేస్ ఉంటే పళ్ళు తమ దారిలో వస్తాయి. పాల పళ్ళు జాగ్రత్తగా ఉంటే పర్మనెంట్ పళ్ళకి స్పేస్ ఆటోమేటిక్ గా మెయింటైన్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మౌత్ బ్రీదింగ్. నార్మల్ గా మౌత్ బ్రీదింగ్ వల్ల కేవలం పళ్ళు మాత్రమే కాదు, మీ పిల్లాడి ఫేస్ షేప్ కూడా చేంజ్ అవుతుంది. నాలుక ఎప్పుడు ప్యాలెట్ కి ఉండాలి, అంటే నోటి రూఫ్ కి తగిలి ఉండాలి. దీని వల్ల జాస్ ఎక్స్పాండ్ అవుతాయి. కానీ పిల్లలు నోరు తెరిచి బ్రీదింగ్ చేస్తే నాలుక కింద పడిపోతుంది. దీని వల్ల జాస్ నారోగా, ఫేస్ చాలా లాంగ్ గా అయిపోతుంది. చిన్స్ వెనక్కి వెళ్ళిపోతాయి. దీన్ని మనం లాంగ్ ఫేస్ సిండ్రోమ్ అంటాము. మీరు ఇప్పుడే అలర్ట్ అవ్వకపోతే ఫ్యూచర్ లో బ్రేసెస్ తో పాటు జా సర్జరీ కూడా అవసరం అవ్వచ్చు. బ్రేసెస్ తో ఈ షేప్ మారదు, బ్రీదింగ్ ఫిక్స్ చేస్తేనే ఈ షేప్ మారుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు బ్రేసెస్కి వెళ్ళేటప్పుడు చాలాసార్లు డెంటిస్ట్ ఏమంటారు, స్పేస్ లేకపోవడం వల్ల 4 హెల్దీ టీత్ పీకేసి బ్రేసెస్ పెడతాము అంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, వై పుల్ అవుట్ హెల్దీ టీత్ యా? మనం ఇప్పుడే అలర్ట్ అయితే ఏజ్ 5 to 12 ఈ గోల్డెన్ విండోలో మనం జా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. న్యాచురల్ గా స్పేస్ క్రియేట్ చేస్తే పళ్ళు పీకే అవసరమే లేదు. అర్లీ ఇంటర్వెన్షన్ మీన్స్ నో ఎక్స్ట్రాక్షన్. మీరు మీ పిల్లాడికి సర్జరీ నుంచి తప్పించుకోవచ్చు. హెల్దీ టీత్ ని సేవ్ చేయండి. గో ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ నాట్ ఫర్ ఎక్స్ట్రాక్షన్. ఇప్పుడు నేను గోల్డెన్ విండో గురించి చెప్తాను. బ్రేసెస్ పెట్టడానికి కరెక్ట్ టైం 13 years ఏమో, కానీ జా ఫిక్స్ చేయడానికి కరెక్ట్ ఏజ్ 5 to 12. ఎందుకంటే ఈ ఏజ్ లో పిల్లాడి జా ఇంకా గ్రో అవుతుంది. మనం ఆ గ్రోత్ ని గైడ్ చేయొచ్చు. 18 years తర్వాత జా బోన్ సాలిడ్ అయిపోతుంది. అప్పుడు మనకు సర్జరీ తప్ప వేరే ఆప్షన్స్ ఉండవు. ఈ టైం విండోని మిస్ చేసుకోకండి. ఇప్పుడు యాక్ట్ చేస్తే సర్జరీ అండ్ లక్షల ఖర్చు తప్పిస్తారు. డోంట్ మిస్ ద విండో. సో నెక్స్ట్ టైం మీరు మీ డెంటిస్ట్ దగ్గర కూర్చున్నప్పుడు బ్రేసెస్ ఎప్పుడు పెడతారు అని అడగకండి. బదులుగా అసలు ఈ పళ్ళు ఎందుకు వంకరగా ఉన్నాయి, జాలో స్పేస్ ఎందుకు లేదు అని అడగండి. రూట్ కాజ్ ఫిక్స్ చేస్తే రిజల్ట్స్ పర్మనెంట్ గా ఉంటాయి. మనం మా క్లినిక్ టూత్ ఫెయిరీ డెంటల్ కేర్ లో ఎయిర్వే ఫోకస్ ట్రీట్మెంట్ ఫాలో అవుతాం. అంటే కేవలం పళ్ళ అలైన్మెంటే కాదు, మీ పిల్లాడి హెల్త్, ఫేస్ షేప్ అండ్ జా డెవలప్మెంట్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తాం. చెక్ లిస్ట్ ఫర్ టునైట్. ఇస్ యువర్ చైల్డ్స్ జా నారో? పళ్ళు ఆల్రెడీ క్రౌడ్ అయిపోయి వంకరగా వస్తున్నాయా? దీనికి రిలేటెడ్ గా మౌత్ బ్రీదింగ్ ఇంకా స్నోరింగ్ పై డీటెయిల్ గా వీడియోస్ చేశాను. ఇది తప్పకుండా చూడండి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. నేను మీ డాక్టర్ తేజస్ మేల్కోటే, లెటింగ్ యూ చూస్ ద బెస్ట్ ఫ్యూచర్ ఫర్ యువర్ చైల్డ్ స్మైల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.